బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కారులో ఇద్దరే ప్రయాణిస్తున్నారు. అందులో లాస్య నందిత మృతి చెందగా డ్రైవింగ్ చేసిన ఆకాష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి కూడా బలమైన గాయాలైనట్టు డాక్టర్లు వెల్లడించారు. ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు డ్రైవింగ్ చేసిన ఆకాష్ ను పలు విషయాలు అడిగారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా కొద్దిగా మాట్లాడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై ఆకాష్ నోరు విప్పితే అనేక విషయాలకు సమాధానం దొరుకుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆకాష్ కండిషన్ ని బట్టి అతను ఎలాంటి ఒత్తిడికి లోను చేయవద్దని డాక్టర్లు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యే కారు నడిపిన ఆకాష్ కు సంబంధించి పోలీసులు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అస్సలు గుర్తే లేదు అని సమాధానం చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదు అన్న విషయాన్నే చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆకాష్ కు ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే డ్రైవర్ నిద్రమత్తే అతి వేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కారు వేగంగా వెళ్తూ ఉండడంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రైలింగ్ ను ఢీకొట్టినట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పై భాగం, ఎడం వైపు ఉన్న ముందు చక్రం సైతం పూర్తిగా ధ్వంసమైంది. కారు మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలం దగ్గర పోలీసులు ఇప్పటికే అన్ని ఆధారాలని సేకరించారు. మరి ముఖ్యంగా దెబ్బతిన్న కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారుకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కారులో ఇద్దరే ప్రయాణిస్తున్నారు. అందులో లాస్య నందిత మృతి చెందగా డ్రైవింగ్ చేసిన ఆకాష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి కూడా బలమైన గాయాలైనట్టు డాక్టర్లు వెల్లడించారు. ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు డ్రైవింగ్ చేసిన ఆకాష్ ను పలు విషయాలు అడిగారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా కొద్దిగా మాట్లాడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై ఆకాష్ నోరు విప్పితే అనేక విషయాలకు సమాధానం దొరుకుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆకాష్ కండిషన్ ని బట్టి అతను ఎలాంటి ఒత్తిడికి లోను చేయవద్దని డాక్టర్లు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యే కారు నడిపిన ఆకాష్ కు సంబంధించి పోలీసులు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అస్సలు గుర్తే లేదు అని సమాధానం చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదు అన్న విషయాన్నే చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆకాష్ కు ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే డ్రైవర్ నిద్రమత్తే అతి వేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కారు వేగంగా వెళ్తూ ఉండడంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రైలింగ్ ను ఢీకొట్టినట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పై భాగం, ఎడం వైపు ఉన్న ముందు చక్రం సైతం పూర్తిగా ధ్వంసమైంది. కారు మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలం దగ్గర పోలీసులు ఇప్పటికే అన్ని ఆధారాలని సేకరించారు. మరి ముఖ్యంగా దెబ్బతిన్న కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారుకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కారులో ఇద్దరే ప్రయాణిస్తున్నారు. అందులో లాస్య నందిత మృతి చెందగా డ్రైవింగ్ చేసిన ఆకాష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి కూడా బలమైన గాయాలైనట్టు డాక్టర్లు వెల్లడించారు. ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు డ్రైవింగ్ చేసిన ఆకాష్ ను పలు విషయాలు అడిగారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా కొద్దిగా మాట్లాడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై ఆకాష్ నోరు విప్పితే అనేక విషయాలకు సమాధానం దొరుకుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
కానీ ఆకాష్ కండిషన్ ని బట్టి అతను ఎలాంటి ఒత్తిడికి లోను చేయవద్దని డాక్టర్లు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యే కారు నడిపిన ఆకాష్ కు సంబంధించి పోలీసులు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అస్సలు గుర్తే లేదు అని సమాధానం చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదు అన్న విషయాన్నే చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆకాష్ కు ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే డ్రైవర్ నిద్రమత్తే అతి వేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కారు వేగంగా వెళ్తూ ఉండడంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రైలింగ్ ను ఢీకొట్టినట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పై భాగం, ఎడం వైపు ఉన్న ముందు చక్రం సైతం పూర్తిగా ధ్వంసమైంది. కారు మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలం దగ్గర పోలీసులు ఇప్పటికే అన్ని ఆధారాలని సేకరించారు. మరి ముఖ్యంగా దెబ్బతిన్న కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారుకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కారులో ఇద్దరే ప్రయాణిస్తున్నారు. అందులో లాస్య నందిత మృతి చెందగా డ్రైవింగ్ చేసిన ఆకాష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి కూడా బలమైన గాయాలైనట్టు డాక్టర్లు వెల్లడించారు. ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు డ్రైవింగ్ చేసిన ఆకాష్ ను పలు విషయాలు అడిగారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా కొద్దిగా మాట్లాడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై ఆకాష్ నోరు విప్పితే అనేక విషయాలకు సమాధానం దొరుకుతుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆకాష్ కండిషన్ ని బట్టి అతను ఎలాంటి ఒత్తిడికి లోను చేయవద్దని డాక్టర్లు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యే కారు నడిపిన ఆకాష్ కు సంబంధించి పోలీసులు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అస్సలు గుర్తే లేదు అని సమాధానం చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదు అన్న విషయాన్నే చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆకాష్ కు ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే డ్రైవర్ నిద్రమత్తే అతి వేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కారు వేగంగా వెళ్తూ ఉండడంతో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి రైలింగ్ ను ఢీకొట్టినట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జు కావడాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు బ్యానెట్ పై భాగం, ఎడం వైపు ఉన్న ముందు చక్రం సైతం పూర్తిగా ధ్వంసమైంది. కారు మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలం దగ్గర పోలీసులు ఇప్పటికే అన్ని ఆధారాలని సేకరించారు. మరి ముఖ్యంగా దెబ్బతిన్న కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారుకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.